ఒక మూర్ఖుడి వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఉదాహరణకి ట్రంప్ వలన ఒక పక్క భారతదేశం దూరమైంది, రెండవ పక్క రష్యా శత్రువు అయింది, మూడో పక్క ఇజ్రాయెల్ కూడా శత్రువు అయిపోయిందండి. ఏదేమైనా సరే రష్యా భారత్ చాలా విడదీయరాని బంధం కలిగిన స్నేహ దేశాలు. ఎప్పుడు ఆపద కలిగినా సరే రష్యా మన వెంట ఉంటూనే ఉంది. అలాంటి ఇంకొక దేశం ఇజ్రాయెల్. మనల్ని ఎప్పుడు మన ప్రతి ఒక్క ఆపద సమయంలో పక్కన ఉండి నేనున్నాను, నువ్వేం భయపడకు, ఐ టేక్ కేర్ ఆఫ్ యూ అనే దేశం ఇజ్రాయెల్. మోస్ట్ డిపెండబుల్ కంట్రీస్. అసలు యాక్చువల్గా ఇజ్రాయెల్ సంగతి చూసుకుంటే కొన్ని సమయంలో మనం వాళ్ళని వ్యతిరేకిస్తూ ఉంటాం. వాళ్ళు వెళ్తారు యూఎన్లో వాటిలో, అయినా ఏమీ పట్టించుకోదు. స్టిల్ ఐ లవ్ ఇండియా అంటుంది. అది ఫ్రెండ్షిప్. అలాంటి వీళ్ళు డిసెంబర్ 5, 6 తేదీల్లో భారతదేశంలో కలవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వీళ్ళు ముగ్గురు కలిశారంటే ఇంకా ముప్పేటి దాటే ప్రపంచానికి, ఇంకా ప్రపంచంలో తిరిగి ఉండని ఈ కూటమి ఏకఛత్రాధిపత్యం వహిస్తుందని అందరూ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే మనం ఆశిద్దాము, అలాగే జరగాలని కోరుకుందాము. భారతదేశం ఎదుగుదలకి అది ఇంకా ఎంతో తోడ్పడుతుంది. అలాగే ఇద్దరు నమ్మకమైన స్నేహితులు ఎప్పుడు మనం చెయ్యి విడిచిపెట్టలేదు. మనం ఉన్నా లేకపోయినా, మన కష్టంలో నష్టంలో మనం వాళ్ళని తిట్టినా కొట్టినా ఏం చేసినా సరే వీఆర్ విత్ యూ అన్న ఇలాంటి దేశాలు కలగటం నాకేమనిపిస్తుందంటే, నిన్నుగా ప్రేమించుటకై నీ కోసమే కన్నీరు నింపుడకై అని ఒక సిరిసి కవి పాట అనుకుంటారు. కానీ ఈ దేశాలు మన దేశాన్ని మన దేశంగా, చిన్న దేశం, అలాంటి దేశం, ఏమీ లేని సత్తువు లేని దేశం, అలాంటి దేశాన్ని కూడా రష్యా వచ్చి సహాయం చేసింది. కార్గిల్ వార్లో అడగకుండా ఇజ్రాయెల్ వచ్చి సహాయం చేసింది. మొన్న ఇక్కడ గొడవలో, పాకిస్తాన్తో గొడవలో కూడా బ్రహ్మోస్తే కాకుండా మిగతా బేసిక్స్ నీడ్స్ అన్నీ కూడా ఇజ్రాయెల్ సమకూర్చింది. మరి అలాంటి స్నేహితులు కలగటం నిజంగా మనందరూ అదృష్టం, భారతదేశంకు అదృష్టం. జై హింద్. మరి ఇలాంటి చక్కని మీకు మెసేజ్లు కావాలంటే గురిగంటి టీవీని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవడం మాత్రం మానండి. రైట్, బై.